ట్రేడింగ్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఒక కామెంట్ అయితే చేసే ఒక బ్రదర్ అండ్ సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ అంటే ఏంటి, అంతేకాకుండా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉందన్న. కొద్దిగా దీని గురించి ఒక వీడియో చేయనున్నాడు. బట్ ఈరోజు వచ్చేసి దీని గురించి డిస్కస్ అయితే చేద్దాం అనమాట. ముందు వచ్చేసి అంతేకాకుండా మీకు అలా గుర్తించలేకపోతే ఒక ఇండికేటర్ కూడా ఉందన్నమాట. ఈ ఇండికేటర్ చాలా వర్క్ఫుల్ అవుతుంది. అసలు ఈ ఇండికేటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎట్లా సెటప్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుకు వచ్చేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అయితే అవుతుందన్నమాట. సో ముందుకు వచ్చేసి నేను బ్రోకర్ అకౌంట్లోకి వెళ్ళి ఆ సెటప్ ఏ విధంగా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు డన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో డన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. సో ఇండియన్ మార్కెట్లో ఎవరైనా ఆడాలి అనుకున్న వాళ్ళ కోసం వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి డన్ అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ముందుకు వచ్చేసి ఇక్కడ నేను కమోడిటీలోకి వెళ్ళి ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనే ఒక చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. చార్ట్ ఓపెన్ చేయగానే నేను కొన్ని సెటప్స్ అయితే వేయాలన్నమాట. సో ముందుకు వచ్చేసి ఇక్కడ ఇండికేటర్లన్నీ నేను తీసేస్తాను అనమాట. తీసేసి నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మన దాంట్లో అయితే ఇప్పుడు ఏమి ఇండికేటర్లు అయితే లేవన్నమాట. ఓకే, చార్ట్ అయితే మనం ఏ విధంగా తీసేసుకోవాలి, తర్వాత ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ తీసుకోవాలి అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం అన్నమాట. సో ముందుకు వచ్చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ దీంట్లో టైం ఫ్రేమ్ చూసుకోవాలి. ఫస్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనం అంటే మామూలుగా ఇండికేటర్ లేకుండా చెప్తా, తర్వాత ఇండికేటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చెప్తా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డే ఫ్రేమ్ చేసుకోవాలి. ఫస్ట్ డే టైం ఫ్రేమ్లో వచ్చేసి మనం దీన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో డే ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ విధంగా చార్ట్ని అయితే ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకి డే ఫ్రేమ్లో అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేయవచ్చు అంటే ఇక్కడ బ్రష్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం దీన్ని మార్క్ చేసుకోవాలన్నమాట. హై టు లో అనమాట, పీవర్స్గా. అంటే ఇక్కడ డోజ్ వచ్చింది కదా, డోజ్ని అవసరం లేదన్నమాట. సో ఇంతకుముందు జరిగిన మార్కెట్ ప్రకారం మనం దీన్ని టాప్ బాటం కింద అయితే మార్క్ వేసుకోవాలి. టాప్ బాటం కింద మార్క్ వేసుకున్న తర్వాత టాప్ బాటం కింద వేసిన తర్వాత ఇక్కడ మనం 4 అవర్స్లోకి వెళ్ళాలి. 4 అవర్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలన్న. 4 అవర్స్లో వచ్చేసి ఇక్కడ దీనికి హై ఏది ఉంది అంటే మళ్ళీ ఇక్కడ ప్రీవర్స్ అయ్యి దీనివల్ల మార్క్ వేసుకోవాలన్నమాట. సో ప్రీవర్స్ అయ్యి వచ్చేసి ఇది కాబట్టి దీన్ని కూడా ఒకసారి మార్క్ వేసుకోవాలి. మీ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు రకరకాలుగా, బట్ నేనైతే ఒక క్లారిటీగా మీకోసం అయితే ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ 1 అవర్లోకి వెళ్ళాలి. 1 అవర్లోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా ఉందా అని చూసుకొని ఇక్కడ లో ఉంది కదా, ఈ లోని ఒకసారి మార్క్ అయితే వేసుకోవాలన్నమాట. దీంట్లో స్ట్రాటజీలో అయితే రకరకాలుగా ఉంటాయి, బట్ నేను ఫాలో అయ్యేదైతే మీకు చెప్తున్నా అన్నమాట. సో ఈ విధంగా అందరు ఈ విధంగానే చేస్తారా అంటే ఒక్కొక్కరు ఒక విధంగా అయితే చేస్తారన్నమాట. సో మనకి ఏ విధంగా చేసినా ముఖ్యం కాదు, మనం ఐడెంటిఫై చేసుకొని మంచి ప్రాఫిట్ అయితే తీయొచ్చు అనమాట. సో ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. సో ఇది తర్వాత వచ్చేసి మనకి ఇండికేటర్ కూడా చెప్తాను అనమాట. అవి ఇండికేటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చెప్తాను అనమాట. ఓకే, ఓకే ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంకా 1 అవర్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ట్రేడ్ చేయాల్సింది 50 మినిట్, మ్యాక్సిమం 50 మినిట్ కాబట్టి 50 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఈ విధంగా ట్రేడ్ ప్లాన్ అయితే చూడొచ్చు. క్లారిటీగా వచ్చేసింది అనమాట. సో మీకు ఇక్కడ ఏం వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు. మనకి ఒకవేళ ఇది రివర్సల్ అయిందంటే ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే వస్తుంది. దీని బ్రేక్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ సపోర్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఈయన బ్రేక్ అయితే ఇక్కడ వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందనుకోండి, నాన్ స్టాప్గా ఇక్కడ ఈ లెవెల్కి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకొని డే ఫ్రేమ్లో వేసుకోవాలి,
తర్వాత 4 అవర్స్లో, తర్వాత 1 అవర్ వేసిన తర్వాత మనం 15 మినిట్స్లో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంత క్లారిటీ చూసుకోవచ్చు మనకి దీన్ని ఈ విధంగా అనమాట. సో మీకు ఇందాక చెప్పాను కదా, ఎంట్రీ ఇక్కడ అంటే డిమాండ్ జోన్, సప్లై జోన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అనేది డిమాండ్ జోన్ అనమాట. ఈ లైన్ మొత్తం డిమాండ్ జోన్. చూసి మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది. సో కాబట్టి ఇది డిమాండ్ జోన్ అనమాట. సప్లై జోన్ అనేది ఏంటంటే పైన సెల్లర్లా ఉంటుంది అనమాట. సో ఇది నా ఇండికేటర్కి లేకుండా సొంతంగా ప్రయోగం చేసుకునేది. బట్ ఇండికేటర్ ఏ విధంగా అంటే ఇండికేటర్లు కూడా ఉంటాయి అనమాట. ఏ ఇండికేటర్ బాగా పనిచేస్తుంది అంటే దీనికోసం వచ్చేసి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఇండికేటర్ల సెక్షన్లోకి వెళ్తే పివోట్ పాయింట్ అని ఉంటుంది. పివోట్ పాయింట్లో వచ్చేసి స్టాండర్డ్ అని ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, ఇది అల్లా మనకు వచ్చేసి 4, 5 ఉంటాయి. S1, R1, R4, S5, R5 ఉంటాయి. సో మనకు అవసరం లేదన్నమాట. S3, R3 మాత్రమే ఉండాలి. ఇక్కడ పివోట్ పాయింట్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఒకటే కలర్ పెట్టుకోకూడదు అనమాట. సో కాబట్టి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మార్కేసిన కదా, మార్కేసిన ప్రకారం కూడా చూడండి. మీరు గమనిస్తే ఈ పివోట్ ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క రోజు స్టార్ట్ అయిన తర్వాత ఒకరోజు మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది చెప్తా చూడండి. పివోట్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది డిమాండ్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయిందన్నమాట. సో ఈ పివోట్ పాయింట్ అనేది చాలా వర్క్ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పివోట్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే 100% ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి R1 అంటే రెసిడెన్స్ అనమాట, S1 అంటే సపోర్టు, S2 అంటే సపోర్టు, S3. సో అక్కడ మనకి R1, R3, R2, R3 అయితే ఉంటుంది అనమాట. R3 అంటే ఫైనల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సెల్లర్లు ఉంటారు. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అనమాట. R2లోనే రివర్స్ అయింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి R2కి వెళ్ళింది, R2 నుంచి మనకి రివర్స్ వెళ్ళిపోయింది అనమాట. సో ఈ పివోట్ పాయింట్ అనేది చాలా వర్క్ అవుతుంది అనమాట. ఈ పివోట్ పాయింట్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మనం లైన్ వేసాం కదా, ఖచ్చితంగా రెస్పెక్ట్ అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ ఒకటి రెస్పెక్ట్ చేసింది. తర్వాత మీరు డే ఫ్రేమ్లో చూడొచ్చు, ఏ ఫ్రేమ్లో చూసుకోండి, ఖచ్చితంగా పివోట్ పాయింట్ ఉంటుంది. పివోట్ పాయింట్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో పివోట్ పాయింట్ అనేది అలా వెళ్ళి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. పివోట్ పాయింట్ అయితే కొద్దిగా చాలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి పైన R1కి వెళ్ళింది, R1 నుంచి డైరెక్ట్గా ఎక్కడ పడింది స్పాలు S3కి వచ్చింది. సపోర్ట్ జోన్ దాటి ఇంకా కిందకి వచ్చేసింది, మళ్ళీ S1కి వచ్చేసింది. అంటే డేట్ బట్టి ఉంటుంది అన్నమాట. ఈ డేటు చేంజ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఏ డేట్లో అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. మీకు చూపిస్తే ఇప్పుడు వెయిట్ ఫర్ యూ. సో ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడే కానీ మార్కెట్ కింద స్టార్ట్ అయింది అనుకోండి, కింది నుంచి అప్ సైడ్ వెళ్ళకి వెళ్తుంది. అప్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి R1, R2, R3 కంటే ఎక్కువ అయితే పోదనమాట. R3 కంటే ఎక్కువ పోయిందంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా అయితే మళ్ళీ కిందికి వస్తుంది. బట్ అక్కడ కొద్దిగా టైం పాస్ చేసిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. సో కాబట్టి సప్లై జోన్, డిమాండ్ జోన్ తెలుసుకున్నాం అనుకోండి, మనం మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను చెప్తున్నా కదా, క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంట్లో వచ్చేసి ఈ ఇండికేటర్లు అయితే వర్క్ అవుతుంది. ఈ ఇండికేటర్ వర్క్ కాకపోతే నేను చెప్పాను కదా స్ట్రాటజీ, 1 అవర్ క్యాండిల్, డే క్యాండిల్లో మార్కు బాటమ్ టాప్ మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 అవర్లో మార్క్ వేసుకున్న తర్వాత మనకి వస్తుందన్నమాట. దాన్ని బట్టి మనం 15 మినిట్ కానీ 5 మినిట్లు కానీ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాయి. ఇది స్టాక్ పైన కావచ్చు, తర్వాత నిఫ్టీ 50 కావచ్చు, ఏ దాంట్లోనే ఈ స్ట్రాటజీ అయితే చాలా వర్క్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియో అయితే చేస్తాం అనమాట. సో మనకి దీనిలో గురించి ఇండికేటర్ కూడా అవసరం లేదన్నమాట. ఇండికేటర్ లేకుండానే మనం ట్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. ఇండికేటర్ అనేది అవసరమే లేదు. చూడొచ్చు, మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ అయింది, డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, పార్ట్ 2 నుంచి మళ్ళీ కొద్ది కిందకి వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ R2ని రెస్పాన్స్ చేసి మళ్ళీ డిమాండ్ జోన్కే వచ్చిందనమాట. సో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.